జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి పనిచేస్తున్నామని, అహర్నిశలు కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క ఉద్యమకారుని కానీ సీనియర్ సిటిజన్స్ కి న్యాయం జరగలేదని అన్నారు. పార్టీ కోసం పనిచేయని వారికి ఏనాడు జై తెలంగాణ అనని వారికి పదవులు కట్టబెట్టి ఉద్యమకారులను అవమానించారని అన్నారు. ఇలాంటి నియంతృత్వ అహంకారపు ధోరణికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ ప్రెస్ మీట్ కారణము జగిత్యాల నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ ఎన్నో కష్టాలు ఓర్చుకొని ప్రభుత్వం అధికారంలోకి రావడం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసి పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో కూడా పార్టీ సీనియర్ నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి నియంత్రిత ధోరణికి నిరసనగా ఏదైతే ఉద్యమకారులను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినట్టు వారిని విస్మరించి వేరే వారికి ఉద్యమంలో ఎప్పుడు కూడా పనిచేయని వారికి పార్టీలో పనిచేయని వారికి అందరాలను లెక్కిస్తూ ప్రభుత్వ అధికారంలో పాలు పంచుకోమని చెప్పేసి వాళ్ళకు నామినేట్ పోస్టులు కానీ ఏమైనా ఇచ్చి మరి ఆర్థికంగా కూడా బలోపేతం చేసుకున్నారు. కానీ సామాన్య కార్యకర్తలు కానీ లేకపోతే ముఖ్యులను కానీ ఎవరికి కూడా విస్మరించినందున వారి వైఖరికి నిరసనగా మేమందరము మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఈ క్రియాశీల సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తూ ఈ యొక్క రాజీనామా పత్రాన్ని అందరి పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారికి కూడా పంపిస్తున్నాం. దయచేసి అందరూ గమనించాలి. మా యొక్క కార్యాచరణ భవిష్యత్తులో ఒక 2-3 రోజుల పాటు నిర్ణయం తీసుకొని మీ అందరికీ తెలుపుతాను.